Hi students, I am Arna. Today our topic is non-ideal solution. What is the meaning of non-ideal solution? A solution which do not obey rules at all concentration and temperature is called non-ideal solution. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిక్విడ్ ఏ తీసుకున్నాను, లిక్విడ్ బి తీసుకున్నాను, ఈ రెండింటిని మిక్స్ చేశాను. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు మనం సమ్ చేంజెస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటా చేంజెస్ అంటే సొల్యూషను 2 టైప్స్ ఆఫ్ బిహేవియర్ని చూపిస్తుంది, 2 టైప్స్ ఆఫ్ డీవియేషన్ని చూపిస్తుంది. ఏంటా డీవియేషను? ఒకటి పాజిటివ్ డీవియేషన్, సెకండ్ వన్ నెగిటివ్ డీవియేషన్. అంటే ఐడియల్ బిహేవియర్ని క్రాస్ చేస్తూ డీవియేట్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే డీవియేట్స్ ఫ్రమ్ ఐడియల్ బిహేవియర్. అర్థమవుతుందా? ఒకటి పాజిటివ్ డీవియేషన్, సెకండ్ వన్ నెగిటివ్ డీవియేషన్. ఓకేనా? సో ఫస్ట్ పాజిటివ్ డీవియేషన్ అంటే ఏంటి? ఓకేనా? ఏ సొల్యూషన్ అయితే పాజిటివ్ డీవియేషన్ అంటే ఏ సొల్యూషన్ అయితే ఏఏ అట్రాక్టివ్ ఫోర్సెస్, వివి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏబి అట్రాక్టివ్ ఫోర్సెస్ కంటే ఎక్కువగా ఉంటాయో, లేదా ఏఏ ఇంట్రాక్షన్స్ వివి ఇంట్రాక్షన్స్ ఏబి ఇంట్రాక్షన్స్ కంటే ఎక్కువగా ఉంటాయో అలాంటి సొల్యూషను ఐడియల్ బిహేవియర్ నుంచి డీవియేట్ అయిపోతుంది. అలాంటి సొల్యూషన్ పాజిటివ్ డీవియేట్ని చూపిస్తుంది. అర్థమవుతుందన్న? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పీటీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇది. పీటీ అంటే టోటల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ఇది కూడా టోటల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషనే. కానీ ఇది ఎక్స్పెరిమెంటల్గా క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ, ఇది థియరిటికల్గా క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ. అంటే రౌల్స్ లాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ. అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ థియరిటికల్ వాల్యూ. అలాంటి సొల్యూషన్ పాజిటివ్ డీవియేషన్ని చూపిస్తుంది. అలాగే పిఏ ఈజ్ గ్రేటర్ దాన్ పిఏ నాట్ ఎక్స్ఏ ఆర్ జీటా ఏ ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇది కూడా ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ థియరిటికల్ వాల్యూ. అర్థమవుతుందన్న? ఇలాంటి సొల్యూషన్ పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుంది. అలాగే సెకండ్ పాయింట్ ఏంటి? డెల్టా హెచ్ మిక్సర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. డెల్టా హెచ్ మిక్సర్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటన్నా? డెల్టా హెచ్ ఎంథాల్పీ గ్రేటర్ దెన్ 0. ఎంథాల్పీ గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ ఎండోథర్మిక్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే సొల్యూషన్ హీట్ ఎనర్జీని అబ్జర్బ్ చేస్తుంది. పాజిటివ్ డీవియేషన్లో సొల్యూషన్ హీట్ ఎనర్జీని అబ్జర్బ్ చేస్తుంది. సో థర్డ్ వన్, డెల్టా వి మిక్చర్ గ్రేటర్ దెన్ 0. వాల్యూమ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఫర్ సపోజ్ ఒక 10 ml తీసుకున్నా, 20 ml తీసుకున్నా, 30 ఉండాలి ఐడియల్ సొల్యూషన్. కానీ 30 కంటే ఎక్కువగా ఉంది అంటే 30.4, 30.5 లేదా 31 ml ఇలా చూపిస్తే కనుక ఆ సొల్యూషన్ పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుందని అర్థం. ఓకేనా? సో ఫోర్త్ పాయింట్, ఏఏ అండ్ బీబీ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆర్ గ్రేటర్ దెన్ ఏబీ అట్రాక్టివ్ ఫోర్సెస్. ఏఏ అట్రాక్టివ్ ఫోర్సెస్, బీబీ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏబీ అట్రాక్టివ్ ఫోర్సెస్ కంటే ఎక్కువగా ఉంటే ఆ సొల్యూషన్ పాజిటివ్ డీవియేషన్ని చూపిస్తుంది. అర్థమవుతుందన్న? అంటే ఇక్కడ ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం డెల్టా హెచ్ ఎందుకు గ్రేటర్ దెన్ 0 అవుతుంది, డెల్టా వి ఎందుకు గ్రేటర్ దెన్ 0 అవుతుందో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏఏ మాలిక్యూల్ తీసుకున్నాను, ఏఏ లిక్విడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఏఏ మధ్యలో అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నాను. ఓకేనా? ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నేను దీనికి బి యాడ్ చేశాను, బి లిక్విడ్ యాడ్ చేశాను. ఇప్పుడు బి ఏమవుతుంది? ఈ ఏఏకి మధ్యలో ఉన్న బాండ్ని బ్రేక్ చేస్తుంది. బాండ్ని బ్రేక్ చేస్తూ ఏఏ మాలిక్యూల్కి మధ్యలోకి వెళ్ళి ఎంటర్ అయిపోతుంది. అంటే ఇక్కడ బాండ్ బ్రేక్ చేస్తుంది అంటే ఏఏకి మధ్యలో ఏ మాలిక్యూల్కి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయా? ఉంటాయి, కానీ బాగా తగ్గుతుంది. అర్థమవుతుందా? ఏఏకి అట్రాక్టివ్ ఫోర్సెస్ తగ్గిపోతున్నాయి. అర్థమవుతుందా? అంటే ఫ్రీగా మూవ్ అయిపోతున్నాయి, సొల్యూషన్లో ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. ఎప్పుడైతే సొల్యూషన్లో ఫ్రీగా మూవ్ అవుతున్నాయో, అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉండట్లేదో, ఏమవుతుంది? ఈజీగా సొల్యూషన్ అనేది వ్యాపరైజ్ అవుతుంది. ఎప్పుడైతే వ్యాపరైజ్ అవుతుందో వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇవి మాలిక్యూల్స్ అనేవి సొల్యూషన్లో ఫ్రీగా మూవ్ అవుతుంటాయి కాబట్టి ఈజీగా వేపర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే వేపర్స్ ఎక్కువగా ఉంటున్నాయి, వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూ కంటే వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ కర్వ్ వేపర్ ప్రెషర్ కర్వే కదా, వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటి సొల్యూషన్ పాజిటివ్ డీవియేషన్ని చూపిస్తుంది. అర్థమవుతుందా? వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే ఇది పాజిటివ్ డీవియేషన్ని చూపిస్తుంది అని అర్థం. అంటే ఇప్పుడు డెల్టా హెచ్ ఎందుకు గ్రేటర్ దెన్ 0 అవుతుంది, డెల్టా వి ఎందుకు గ్రేటర్ దెన్ 0 అవుతుంది? డెల్టా హెచ్ ఎందుకు గ్రేటర్ దెన్ 0 అవుతుందంటే ఒకసారి చూడండి. ఇప్పుడు బి మాలిక్యూల్ వెళ్ళి బాండ్ని ఏఏ మాలిక్యూల్స్ మధ్య ఉన్న అట్రాక్షన్ ఫోర్సెస్ని బ్రేక్ చేస్తుంది.
కదా! ఈజీగా బ్రేక్ చేయగలుగుతుందా? లేదు. ఈజీగా బ్రేక్ చేయలేదు. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది. సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని గెయిన్ చేసుకొని, ఆ తీసుకున్న ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని, హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని, ఆ తీసుకున్న ఎనర్జీని దేనికి యూజ్ చేస్తుంది? ఏ మాలిక్యూల్స్‌కి మధ్యలో ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్‌ని బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ సొల్యూషన్ అనేది ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది, గెయిన్ చేస్తుంది. కాబట్టి ΔH 0. మరి ΔV ఎందుకు 0 అవుతుంది? బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది? మాలిక్యూల్స్‌కి మధ్యలో ఫోర్సెస్ ఉన్నాయా? లేవు. అంటే మాలిక్యూల్స్ అనేవి ఫ్రీ స్టేట్‌లో ఉన్నాయి. ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. సొల్యూషన్‌లో ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. అంటే ఏకి మధ్యలో డిస్టెన్స్ బాగా ఎక్కువగా ఉంది. ఫ్రీగా మూవ్ అవుతుంది. అంటే వాల్యూమ్ అనేది ఏమవుతుంది నాన్న? ఇంక్రీజ్ అవుతుంది. అట్రాక్షన్ ఫోర్సెస్ స్ట్రాంగ్‌గా ఉన్నాయనుకోండి, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అంటే మాలిక్యూల్స్ అనేవి దగ్గరగా వచ్చేస్తున్నాయి. అంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ వాల్యూమ్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? అట్రాక్టివ్ ఫోర్సెస్ లేవు. బాగా తక్కువగానే అంటే ఒక మాలిక్యూల్‌కి ఇంకో మాలిక్యూల్‌కి మధ్య డిస్టెన్స్ బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా నాన్న? సో, అలాగే నెగెటివ్ డీవియేషన్. నెగెటివ్ డీవియేషన్ చూడండి ఒకసారి. సేమ్ పాజిటివ్ డీవియేషన్ లాగానే నెగెటివ్ డీవియేషన్ కూడా. సో, టోటల్ ప్రెషర్ అంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ థియరిటికల్ వాల్యూ. ఓకేనా? ఎక్స్పెరిమెంటల్ వాల్యూ లెస్ దాన్ థియరిటికల్ వాల్యూ. అలాగే సెకండ్ పాయింట్ ఏంటి? ΔH మిక్సర్ లెస్ దాన్ 0. ΔH మిక్సర్ లెస్ దాన్ 0 అంటే ఇక్కడ ఎక్సోథెర్మికా, ఎండోథెర్మికా? లెస్ దాన్ 0 అంటే ఎక్సోథెర్మిక్ ప్రాసెస్. అంటే సొల్యూషన్ హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అర్థమవుతుందా? అలాగే థర్డ్ పాయింట్ ΔV మిక్సర్ లెస్ దాన్ 0. ΔV మిక్సర్ లెస్ దాన్ 0. సపోజ్ 10 ml తీసుకున్నాను, 20 ml తీసుకున్నాను. మిక్స్ చేస్తే 30 ml రావాలి ఐడియల్ సొల్యూషన్ అయితే. కానీ 30 రావట్లేదు. అంటే 29.9 లేకపోతే 28.9 ఈ విధంగా వచ్చిందనుకోండి. అలాంటి సొల్యూషన్ నెగెటివ్ డీవియేషన్‌ని చూపిస్తుందని అర్థం. అలాగే ఫోర్త్ పాయింట్ చూడండి. ఏఏ అండ్ బీబీ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆర్ లెస్ దాన్ ఏబీ అట్రాక్టివ్ ఫోర్సెస్. ఏఏ అట్రాక్టివ్ ఫోర్సెస్, బీబీ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏబీ అట్రాక్టివ్ ఫోర్సెస్ కంటే తక్కువగా ఉంటే అలాంటి సొల్యూషన్ నెగెటివ్ డీవియేషన్‌ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎసిటోన్ ఉంది. క్లోరోఫామ్ ఉంది. క్లోరోఫామ్‌కి, ఎసిటోన్‌కి అంటే ఆక్సిజన్‌కి, హైడ్రోజన్‌కి మధ్యలో హైడ్రోజన్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇది ఏ అనుకోండి, ఇది బి మాలిక్యూల్ అనుకోండి. ఏబీ మాలిక్యూల్‌కి మధ్యలో అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఏ విధంగా అంటే సపోజ్ క్లోరోఫామ్‌లో 3 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. ఈ 3 క్లోరిన్ ఆటమ్స్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్. అంటే ప్లస్ ఐ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్. ఈ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్స్‌ని లాగటానికి ట్రై చేస్తుంది. అంటే కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు హైడ్రోజన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆక్సిజన్ దగ్గర నెగెటివ్ ఛార్జ్ వస్తుంది. పాజిటివ్ ఛార్జ్, నెగెటివ్ ఛార్జ్ అంటే బాండ్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఏ బాండ్ ఫామ్ అవుతుంది అంటే హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఒక బాండ్ ఫామ్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఒక బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎనర్జీ లాస్ అయితేనే బాండ్ ఫామ్ అవుతుంది. ఎనర్జీ లాస్ అయితే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. అర్థమవుతుందా? ఎనర్జీ రిలీజ్ అయితేనే ఆ బాండ్ స్టేబుల్గా ఉండగలదు. అంటే బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వాలి, లాస్ అయిపోవాలి. సో, ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ΔH అనేది లెస్ దాన్ 0గా తీసుకుంటున్నారు. అలాగే ΔV లెస్ దాన్ 0కి ఎందుకు తీసుకుంటున్నాము? ΔV లెస్ దాన్ 0కి ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఇక్కడ అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అంటే మాలిక్యూల్స్ అన్నీ కూడా దగ్గరగా వచ్చేస్తాయి. స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ కాబట్టి దగ్గరగా వచ్చేస్తున్నాయి మాలిక్యూల్స్ అన్నీ. ఎప్పుడైతే దగ్గరగా వస్తున్నాయో వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉండటం వల్ల ఈజీగా సొల్యూషన్‌లో మాలిక్యూల్స్ ఈజీగా వేపర్‌గా కన్వర్ట్ అవ్వలేవు అంటే వేపర్ ప్రెషర్ కూడా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి కర్వ్ అనేది డౌన్‌గా చూపిస్తుంది. అంటే కర్వ్ అనేది కిందకు చూపిస్తుంది. నెగెటివ్ డీవియేషన్ అంటే వేపర్ ప్రెషర్ అనేది ఎక్స్‌పెక్ట్ చేసిన వాల్యూ ఐడియల్ సొల్యూషన్‌కి ఉన్న కర్వ్ అనమాట. ఐడియల్ సొల్యూషన్ ఉన్నది ఇది. అంటే ఐడియల్ సొల్యూషన్‌ని డీవియేట్ అయిపోతుంది.
సొల్యూషన్ ఐడియల్ సొల్యూషన్ కంటే కూడా డీవియేట్ అయిపోతుంది. అంటే వేపర్ ప్రెషర్ ఎక్స్‌పెక్ట్ చేసిన వాల్యూ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి సొల్యూషన్ నెగెటివ్ డీవియేషన్‌ని చూపిస్తుంది అని చెప్పుకుంటాము. అర్థమవుతుందా నాన్న? ఇది నాన్ ఐడియల్ సొల్యూషన్ టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.